My precious children of God, I welcome all of you to this program and I greet each one of you in the name of our Lord and Savior Jesus Christ. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలుపుచున్నాను. There are 9 fruits of the Holy Spirit which we read about it in Galatians chapter 5 verses 22 and 23. గలతీయులకు వ్రాసిన పత్రిక 5:22-23 వచనాలలో పరిశుద్ధాత్మ యొక్క 9 ఆత్మ వరాలను గూర్చి అక్కడ వ్రాయబడింది. Today we are going to see the 6th fruit of the Holy Spirit, goodness. అందులో 6వదైన మంచితనము అనే ఆత్మీయ వరమును గూర్చి ఈ రోజు నేర్చుకోబోచున్నాము. When we can be filled with this fruit of the Holy Spirit? ఈ పరిశుద్ధాత్మ వరముతో మనము ఎప్పుడు నింపబడగలము? It doesn't come to each and everyone. ఈ వరమైతే అందరికీ వచ్చేటి వరము కాదు. Those who want to have the fullness of the power of God and the presence of God all the time, only such people will receive this gift. దేవుని శక్తి, దేవుని ప్రసన్నత అన్ని వేళలా పొందుకోవాలని ఆశపడే దేవుని పిల్లలకు మాత్రమే ఈ ఆత్మవరము ఇవ్వబడుతుంది. In this world, every day we have to seek the presence of God. ఈ లోకములో మనము ప్రతిరోజు దేవుని యొక్క ప్రసన్నతను వెతుకుచూ ఉండాలి. To have the presence of God, what we have to do? దేవుని ప్రసన్నత మనము పొందాలంటే మనము ఏం చేయాలి? We have to read the word of God మనము దేవుని వాక్యము చదవాలి. and spend time in prayer. ప్రార్థనలో సమయం గడపాలి. మీరు We have to talk to God and speak to Him every time. మీరు దేవునితో మాట్లాడాలి. పదే పదే ఆయనతో సంభాషించాలి. మీరు Then only we will be united with Him. అప్పుడే దేవునితో మనము ఐక్యమవుతాము. Hallelujah. హల్లెలూయా. Lord Jesus will be pleased with us and He will be with us all the time. అప్పుడు ప్రభువైన యేసు మిమ్మును బట్టి సంతోషపడి మీతోనే ఉంటాడు. Then we can feel the presence of God also all the time. అప్పుడు దేవుని ప్రసన్నత మీరు అన్ని వేళలా అనుభవించవచ్చు కూడా. That is the true Christian life. అదే నిజమైన క్రైస్తవ జీవితమగుచున్నది. Nowadays people are cheating themselves by not reading the word of God, not speaking to the Lord, not spending with the presence of God, not seeking the Lord themselves. They say, I am a Christian. నేడు క్రైస్తవులు బైబిలు చదవడం లేదు, దేవునితో మాట్లాడడం లేదు, దేవునిని ఏమాత్రము వెదకడము లేదు. మరేమో వారిని గూర్చి క్రైస్తవులు అని చెప్పుకొనుచు వారిని వారే మోసపరుచుకుంటున్నారు. My precious friends, I beg of you to spend time with the Lord. ప్రియమైన వార్లారా, దేవునితో మీరు సమయాన్ని గడుపుమని మిమ్మును ఈ ప్రకారంగా వేడుకొనుచున్నాను. Early morning is the best time to seek the Lord. ప్రాతకాలము దేవునిని వెదకుటకు అది ఎంతో మంచి సమయం. The Lord in His grace taught me to get up at 4:30 and to speak to Him and to read His word and to spend in His presence. తెల్లవారుజాము 4:30కే నిద్ర లేచుటకు ప్రభువు నాకు నేర్పించాడు. అప్పటి నుండి బైబిల్ చదివి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గడుపుతాను. Do the same thing. మీరు కూడా ఆ ప్రకారంగా చేయండి. After 6 or 7 people will be coming and you'll have a lot of noises and disturbances. 6-7 దాటిందంటే అందరూ వస్తూ ఉంటారు. ఎన్నో శబ్దాలు, ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీకు You can feel the presence of God in a different way. ప్రాతకాలమైతే ప్రత్యేకంగా దేవుని సన్నిధిని మీరు అనుభవించవచ్చు కూడా. Likewise, when we seek Him with all our hearts, with all our mind, automatically we can see the presence of God. అలాగున మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ మనసుతో దేవునిని వెతికినప్పుడు దేవుని ప్రసన్నత తప్పకుండా అనుభవిస్తారు. మీరు The Lord will be pleased to be with us. దేవుడు మీతో సహవాసం చేయడానికి ఎంతో ఇష్టపడుతుంటాడు. You can hear His voice. దేవుని స్వరం మీరు వినవచ్చు. He will guide us and lead us for every single thing. ప్రతి చిన్న విషయానికి కూడా ఆయన మిమ్మును నడిపిస్తాడు. When I lost my husband, I was so unhappy. నా భర్త మరణించినప్పుడు నేను ఎంతగానో దుఃఖించాను. I never knew what to do. ఏమి చేయాలో పాలుపోలేదు. That time the Holy Spirit, as a man, as a woman, He talked to me. అప్పుడే పరిశుద్ధాత్ముడు ఒక స్త్రీగా, పురుషునిగా, వ్యక్తిగతముగా నాతో మాట్లాడాడు. And instructed me to do this, to do that. ఈ ప్రకారంగా చేయుట మంచిది అని చెప్పాడు నాతో. Through that I was strengthened in the Lord. ఆ ప్రకారంగా దేవునిలో నేను బలమొందాను. The one who was crying all the time stopped crying and looked upon the face of Jesus. అప్పటిదాకా ఏడుస్తూ విలపిస్తూ ఉన్న నేను
ఆ క్షణం నుండి యేసు యొక్క ముఖాన్ని చూస్తున్నాను. Do the same thing every day. మీరు కూడా ఈ ప్రకారంగా చేయండి. Unless we seek Him like that, we cannot receive any blessings from the Lord. అలా మీరు వెతకలేదంటే దేవుని యొద్ద నుండి ఏ ఆశీర్వాదమును పొందుకోలేరు మీరు. Especially if you want to receive the spiritual gifts, spiritual fruits of the Holy Spirit, you have to spend as much time as possible in the presence of God. మీరు ఖచ్చితంగా ఆత్మ వరాలను పొందుకోవాలని కోరుకుంటున్నారంటే దేవుని సన్నిధిలో వీలైనంత సమయాన్ని మీరు గడపాలి. If we seek Him like that, what will happen? అలా గడిపినప్పుడు మీకు ఏమి జరుగుతుంది? The life of Lord Jesus Christ is a perfect example to all of us. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితము మనందరికీ ఎంతో మార్గదర్శకము. What did He do to receive all God's abundant blessings? దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆయన ఏం చేశాడు? If you read Acts 10:38, అపోస్తుల కార్యములు 10:38 వాక్యము చదివినట్లయితే there we read like this. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power. Then He went about doing good and healing all who were oppressed by the devil, for God was with Him. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు. In the same way, if we read the life of disciples also, they were also filled with the power of God before they were used mightily for the glory of God. ఆ ప్రకారంగానే యేసు యొక్క శిష్యుల జీవితాన్ని కూడా మీరు గమనిస్తే దేవుని కొరకు వాడబడుటకు ముందుగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని In the book of Acts of the Apostles, 2nd chapter, if you read, all about how they were close to Jesus Christ and how God Almighty used them also for the power of God. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము మీరు చదివారంటే వారు యేసుక్రీస్తుకు ఎంత సన్నిహితంగా జీవించారో ఆ వాక్య భాగములో మనము చదువుచున్నాము. Use them also for the glory of God. తరువాత వారు యేసు యొక్క మహిమ కొరకు When John and Peter received the power of God, that we read in the 2nd chapter of Acts of the Apostles. పేతురు యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారని అపోస్తుల కార్యములో 2వ అధ్యాయములో మనము చదవగలము. And in the next chapter, that is Acts of the Apostles 3rd chapter, తరువాత మీరు 3వ అధ్యాయాన్ని చదివారంటే how the goodness of God was revealed through them to a lame man. దేవుని గొప్పతనము ఒక కుంటివాని ద్వారా బయల్పడినట్లుగా అక్కడ చదువుచున్నాము. He was nearly 40 years old. అతడైతే దాదాపుగా 40 ఏళ్లు పైబడినవాడు. Even from his birth, he was a lame man. పుట్టినప్పటి నుండి అతడు కుంటివాడు. He was just begging the people for money. ప్రజల యొద్ద భిక్షం అడుకొనుచు జీవిస్తుండేవాడు. So he all the time begging the people, and he has to fill his life with that money only. తద్వారా వచ్చే డబ్బుతో అతని యొక్క జీవనోపాధి జరుపుకొనుచున్నట్లుగా ఆ వాక్య భాగము ద్వారా తెలుసుకొనుచున్నాము. The Lord took these people, John and Peter, after receiving the power of God, to this man. పేతురు యోహాను దేవుని శక్తి ద్వారా నింపబడిన తరువాత ఈ కుంటివాని దగ్గరకు తేబడుచున్నారు. And when they saw that man, the power of God filled their lives. వారెప్పుడైతే అతడిని చూశారో వెంటనే దేవుని శక్తితో వారు నింపబడ్డారు. And through the love which came out of their mouth and out of their life, through the power of God, healed that man. దేవుని ప్రేమతో వారు నింపబడి స్వస్థతా వచనములు పలికారు. ఆ కుంటివానిని వారిద్దరూ బాగు చేయగలిగారు. Through the Holy Spirit, he was delivered completely. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కుంటివాడు విడుదల పొందగలిగాడు. Hallelujah. హల్లెలూయా. Yes, my friends, when you are filled with the power of God, the goodness of God, the beautiful fruit of the Spirit will work through you. దేవుని శక్తి ద్వారా మీరు నింపబడి ఉన్నప్పుడు మంచితనము అనే దేవుని వరము ద్వారా మీరు నింపబడుట నిశ్చయం. People are crying and suffering because of various problems in their lives. Will receive blessings from God. అనేక సమస్యలతో విలపిస్తున్న ప్రజలైతే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములు పొందుకోగలరు. That's why we should receive this great gifts.
అందుకొరకే మనము ఈ ఆత్మీయ వరాలు పొందుకోవలసి ఉన్నది. Rather, fruits of the Holy Spirit. ఈ ఆత్మ ఫలములు పొందుకోవలసి ఉన్నది మనము. If you read 1 John chapter 4 verse 17, 1 యోహాను 4:17 మీరు చదివారంటే, that verse says, as he is, so are we in this world. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. And the Lord was filled with his goodness and he was used mightily to deliver so many thousands and thousands of people. యేసు ఈ మంచితనముతో నిండియున్నందుచేత వేలాది మంది ప్రజలకు విడుదల కలుగు చేశాడు. So we will also wait at the feet of God and receive the power of God. కనుక దేవుని పాదాల చెంత ఎదురుచూసి దేవుని శక్తిని పొందుకోవలసి ఉన్నది మనము. Unless you are filled with the power of God, the Holy Spirit, without measure, you cannot be used like that. పరిశుద్ధాత్మతో మీరు సంపూర్ణంగా నింపబడకపోతే ఈ ప్రకారంగా దేవుని చేత వాడకొనబడలేరు మీరు. So the word of God says, ask and it shall be given. అడుగుడి మీకియ్యబడును అని దేవుని వాక్యం చెప్తోంది. Luke 11:13 also says the same thing. లూకా 11:13 కూడా అదే చెప్తోంది. Ask and it shall be given to you. అడుగుడి మీకియ్యబడును. God has no partiality. దేవుడు పక్షపాతి కాడు. Ephesians 6:9, ఎఫెసీయులకు 6:9, Deuteronomy 10:17, ద్వితీయోపదేశకాండము 10:17, Acts 10:34, అపోస్తలుల కార్యములు and 10:34, Galatians 3:6. గలతీయులకు 3:6. In all these verses we see that God has no partiality. ఈ వాక్యములన్నీయు దేవుడు పక్షపాతి కాడు అని చెప్పుచున్నాయి. And how will be used when you are filled with this fruit of the Holy Spirit goodness? పరిశుద్ధాత్మ వరమైన ఈ మంచితనమును పొందుకుంటే మీరు దేవుని చేత ఎలా ఉపయోగించబడతారు? As Peter and John were used mightily when they saw that man who needed the Holy Spirit. పేతురు యోహాను కుంటివాడైన మనుష్యుని చూడగానే అతనికి పరిశుద్ధాత్మ కావాలని చెప్పి వెంటనే క్రియ చేశారు. This divine fruit of the Holy Spirit flowed from their lives. ఈ అద్భుతమైన పరిశుద్ధాత్మ వరము వారిలో నుండి ప్రవహించింది. And gift of the Holy Spirit started moving. ఆ పరిశుద్ధాత్మ వరము వారిలో నుండి అతనికి ప్రవహించింది. Both joined together filled that man's life. వీళ్ళిద్దరూ కలిసి పరిశుద్ధాత్మ వరమును అతనిలో నింపారు. And through that he got relief. తద్వారా అతనికి విడుదల కలిగింది. Complete deliverance. అది సంపూర్ణ విడుదల. 40 years he was a lame man. 40 ఏళ్లుగా కుంటివాడతడు. But now because of the goodness of the Holy Spirit and the power of the Holy Spirit, he jumped up and he was delivered completely. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క మంచితనము శక్తిని బట్టి విడుదల పొంది గంతులేశాడతడు. Yes, my friends, you can also be used like that. ప్రియ స్నేహితులారా, మీరు కూడా అలాగున ఉపయోగింపబడవచ్చు. First we have to be filled with the power of God. మొదటిగా మీరు దేవుని శక్తితో నింపబడండి. And at the right time, this fruit, goodness will be seen in you. అప్పుడు సమయోచితమైన సమయములో మీలో మంచితనము క్రియ చేయుట చూస్తారు. May the Lord help you to receive this goodness, the gift, and shine for the glory of God. ఈ మంచి వరమును పొంది దేవుని కొరకు మిమ్మును ఆయన ప్రకాశింపజేయునుగాక.